మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వచ్చేసాను నేను మీ రాధా మారుబోయిన కుసు అనిల్ వ్లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు ఏమంటే ఒక మంచి స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే ఆంజనేయ స్వామికి అప్పాలంటారు కదా, అవి కూడా చాలా ముఖ్యమైనవి. అట్లా కూడా చేసుకోవచ్చు. మనం ఎప్పుడన్నా స్నాక్స్ గా చేసుకొని తినొచ్చు. మామూలుగా తినాలనుకున్నప్పుడు బాగుంటాయి స్వీటు. చూసే ముందు ఏమేం కావాలో దీనికి చేసుకునే ముందు మా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకే చేయండి. దీనికి ఏమేం కావాలో చెప్తాను చూడండి. బాంబే రవ్వ 1 కప్పు, షుగర్ 1 కప్పు, ఇలాచి పౌడర్ కొంచెం, దీనికి ఫ్రై చేసుకుని డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్. ఇవి ఎలా చేయాలో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకోండి. ఒక గిన్నె తీసుకొని ఈ రవ్వ దీంట్లో పోసుకొని ఈ షుగర్ కూడా పోసుకోండి. నిమ్మున్నట్టున్నారు. ఇది ఇలాచి పౌడర్ కూడా ఒక 1/2 స్పూను వేసుకోండి. ఇది బాగా కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ దగ్గరకు రండి. స్టవ్ వేసుకొని పాన్ పెట్టుకోండి. 1 గ్లాసు వాటర్, 1 గ్లాసే, మరి ఎక్కువ పోసుకోవద్దు. 1 గ్లాసు వాటర్. ఇది బాగా తెల్లాలి, బబుల్స్ రావాలా, బాగా తెల్లాలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అడావడిగా ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో పెడతాను కూడా నాకు నమ్మకం లేదు. మ్యారేజ్ ఉంది, అడావడిగా ఉన్నాము. మ్యారేజ్కి వెళ్తా సరేలే అని చెప్పి వీడియో పెట్టేసిపోతాము. రోజు చూస్తున్నారు కదా అని చేసేసిపోతామని చెప్పి అడావడిగా రెడీ అయ్యి చేస్తున్నాను నేను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, మా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కొంచెం 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 వేసుకుంటూ కలుపుతూ ఉండాల, లేకపోతే ముద్ద వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇట్లాగా. నానా, ఓ తల్లి కుషంతలో అప్పలు పెడుతున్నా నీకు, అప్పాలు చేస్తున్నా నీకు, అప్పాలు చేస్తా. నోటి తెలుసు తిరుగుదు. ఏమి తెల్లికి బొట్టేది ఓంది? ఓరమ్మా, ఓ తల్లి, జగడక్ 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 జగ 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 జగడక్ జగడక్ పాప చేస్తుంది. ఏమి 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 ఏమే ఏమే ఓవే ఓరు కావాలి నీకు, ఓరు కావాలా? దా 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 రా రా దా కమింగ్ కమింగ్ కమాన్ 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 దా కమాన్ కమ్ దా. బాయ్, నేను బయటకు వెళ్తున్నా. నేను బయటకు వెళ్తున్నా. నువ్వు వద్దు, నువ్వు వద్దమ్మా, నువ్వు వద్దు, నువ్వు వద్దా, నువ్వు వద్దా, నువ్వు వద్దు, నువ్వు వద్దు, నువ్వు వద్దమ్మా చక్కెర తల్లి, తల్లి వద్దా, నువ్వు వద్దు, నువ్వు వద్దు, నువ్వు వద్దా, వద్దు 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 బుట్టేదే. ఇంకా ఫ్రెండ్స్, 2 చేప ఉండడు, రక్త చేస్తాడు. అదిగో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాలాగా ఎందుకు మాటలయ్యా, క్లాస్గా మాట్లాడుతూ నువ్వు. నాకు మాటలు రావట్లేదంట. ఏం కావాలా చిత్తల్లు? ఓకే ఫ్రెండ్స్, అది పక్కన తీసి పెట్టుకున్నాము. మళ్ళీ పాన్ పెట్టుకున్నాము, ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని బాగా
కాగనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, కాగనివ్వండి. ఈలోగా కాలిపోతుంది. ఇట్లా కలుపుకొని మీకు చిన్న చిట్కా చెప్తాను, చేసుకోండి. మనము మనకి ట్యాన్ ప్యాక్ అని బ్లీచింగ్ అని వేయించుకుంటాం కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళి, అట్లా ఏం కాకుండా ఈ కాఫీ పొడి ఉంది కదా, కాఫీ పొడి అది కూడా ఏంటంటే ఫిల్టర్ కాఫీ పొడి. ఫిల్టర్ చేసుకుంటాం కదా మన కాఫీ, ఆ లాస్ట్ వస్తుంది కదా అంత పొడి, వేస్ట్ పొడి. ఆ వేస్ట్ పొడి తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఒక స్పూన్ షుగర్ వేసుకోండి. దాంట్లో షుగర్ వేసుకొని బాత్రూంలో పోతా ఈ గిన్నె ఎత్తుకోబండి. సోపు గీపు అంతా వాడేసిన తర్వాత తర్వాత పైన చేతులు, ముఖానికి, ఉళ్ళంతా, మెడ అంతా రుద్దేసుకోండి. మరీ ఎక్కువ రుద్దబాకండి, తెగిపోద్ది. పైనే రుద్దుకోవాలి. పైన రుద్దుకొని షుగర్ స్క్రబ్, అది కాఫీ పొడి స్క్రబ్, కాఫీ పొడి షుగర్ స్క్రబ్, అది స్క్రబ్ లాగే పనిచేస్తుంది. అట్లా వారానికి 2 రోజులు అట్లా వాడుకోండి. మీకు ట్యాన్ ఉన్న, డస్ట్ ఉన్న ముఖానికి ట్యాన్ ప్యాక్ బదులు ఇది చిట్కా చెప్తున్నాను, చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నూనె కాగిపోయింది. ఇట్లాగా నేను చేతిలోనే చేసుకుంటాను. నేను ఇట్లా ముద్దగా వచ్చేదిలా, ఎంత గట్టిగా ఉంటే అంత బాగా వస్తాయి. ఇట్లాగా వడలుగా చెక్కలు, అది అప్పాలు, ఇట్లా అప్పాలు. చూపించు, ఇట్లాగా వేసుకోండి. బాగుంటాయి ఫ్రెండ్స్, బాగా అరిసెల్లాగా ఉంటాయి, బాగుంటాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఆయన సాంగానైతే ఇష్టం ఇలాంటి అప్పాలంటాయి. ఇప్పుడు ఎక్కడన్నా మనం పొద్దున్నే నైవేద్యం చేసుకోవాలి, ఏమన్నా గబక్కగా లేదు, ఏమన్నా పండగలు అయినా కూడా చేసుకోండి. మీరు తినచ్చు, దేవుడికి పెట్టచ్చు. నానా అప్పాలు కాదు ఇక, అందుకే ప్లేట్ పెట్టుకోండి. ఇలా 2 పక్కల కాలేదడిగా తిప్పుకోండి. ఇలాగా కొద్దిగా రెడ్డీస్కి వచ్చిన దాకా కాల్చుకోండి. ఇలాగా కాలాల తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి తీసుకొని కొంచెం కాళ్ళనివ్వండి. అంటే ఇది మెల్లిగా తిప్పుకోండి, కొద్దిగా గట్టిగా తిప్పుకుంటే మెత్తంగా వచ్చేస్తుంది. అరిసెల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఉబ్బుతున్నాయి కదా, అరిసెల్లాగా అయిపోతాయి, వీడిపోతాయి అన్నమాట. అందుకని మెల్లిగా తిప్పుకోండి. ఇలాగా కాల్చుకోండి. ఇవి సులభం ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్లాగా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ఇట్లా నొక్కోండి. ఇట్లా నొక్కొని ఇది ప్లేట్లో తీసుకోండి. అలాగా ఇవి కూడా అన్నీ ఇలాగే తీసి పెట్టుకోండి. ఇలాగా ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఎంతో రుచిగా ఉండే తీపి అప్పాలు రెడీ. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ముఖ్యమైనవి, ఇష్టమైనవి, చిన్నపిల్లలకు కానీ ఎవరైనా కూడా
ఇష్టపడే అప్పాలు ఇవి. చేసుకోండి, తినండి. ఎలా ఉన్నాయో నా కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తా. ఇగో క్రిస్పీగా వచ్చేసి ఇగో ఇగో ఎట్లా కాలిపోతున్నాయి. కాలిపోతాం ప్రశ్న అప్పుడు కూడా నిజంగా ఫ్రెండ్స్ మీరు చేసుకొని తిని చూసి నాకు చెప్పండి. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.